అర్జున, ఏది సన్యాసం అని పిలుస్తారో అదే యోగం అని తెలుసుకో. ఎందుకంటే సంకల్పాలను త్యజించని వాడు ఎవడూ యోగి కాలేదు. భగవద్గీత 6వ అధ్యాయంలో అర్జునుడు సన్యాసం అంటే అన్నిటిని వదిలేయడం లేదా కర్మ పని చేయడం, ఈ రెండిటిలో ఏది ఎంచుకోవాలని చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. అంటే ఇక్కడ వాళ్ళ బంధువులతో యుద్ధం చేయాలా లేకపోతే యుద్ధం వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలా అని ఆలోచిస్తున్నాడు అర్జునుడు. ఇక్కడే శ్రీకృష్ణుడు నిజమైన సన్యాసం యోగం గురించి చెప్తాడు. శ్రీకృష్ణుడు చెప్పేది ఏంటంటే ఇల్లు, బాధ్యత, పని అన్ని వదిలేయడం సన్యాసం అని అందరూ అనుకుంటూ ఉంటారు. నిజమైన సన్యాసం అంటే ఏంటంటే కోరికలను, ఆశయాలను, అహంకారాన్ని మనసులో వదిలేయడం. అదే యోగం. కర్మలో ఉంటూ ఫలితాలపై ఆశ లేకుండా దైవానికి సమర్పించి పని చేయడం. మనం రోజు ఇది కావాలి, ఆ ఫలితం రావాలి అని ఆలోచిస్తాం. ఇవి సంకల్పాలు అంటారు. వీటన్నిటిని వదిలేస్తేనే నువ్వు నిజమైన యోగి అవుతావు. చాలా మంది అనుకునేది ఏంటంటే సన్యాసం అంటే మనం చేసే పనులన్నీ వదిలేసి ఖాళీగా ఉండడం అనుకుంటారు. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మన పనిని మనం ఫుల్ ఫోకస్ తో ఏ ఆశయం లేకుండా చేస్తామో, ఏ కోరిక లేకుండా చేస్తామో అదే నిజమైన యోగం అంటాడు.